శ్రీనివాసన్న గారికి భూభారతి ప్రవేశపెడితే తప్ప ఈ ధరణి అనేది తీసేసి భూభారతిని పెడితే తప్ప ప్రజలు బాగుపడతారు, రైతులు బాగుపడతారు. రైతులు ఒక చిరునవ్వు చూడాలని గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా క్యాబినెట్ లో ఉన్న మంత్రులందరూ, ముఖ్యంగా రెవెన్యూ మినిస్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, పక్క జిల్లా పెద్దలు పూజ్యులు, అదేవిధంగా పెద్దలు పూజ్యులు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మంత్రివర్యులైన సీతక్క గారికి, అదేవిధంగా పూజ్యులు పెద్దలు సురేఖక్క గారికి, అదేవిధంగా మన నాగరాజ్ అన్న గారికి, అదేవిధంగా మన సత్యనారాయణ గారికి, భూపాలపల్లి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా పెద్దలు ఫైనాన్స్ సెక్రటరీ అయిన మన రామకృష్ణ సార్ గారికి, అదేవిధంగా నాగరాజ్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఈ జిల్లా ఒక కలెక్టర్ అయిన ఇంతకు ముందే ప్రవేశపెట్టిన అతను చెప్పారు మాట్లాడే ఆ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. భూభారతి గురించి వీరంగా అక్కగారు చెప్తారు, అదేవిధంగా మంత్రివర్యులు కూడా చెప్తారు. ఇంతకు ముందు కూడా సత్యనారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి భూభారతి చట్టంను తీసుకొచ్చిన పెద్దలకందరికీ, అదేవిధంగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ లో ఉన్న మంత్రి గారు సీతక్క గారు మా నియోజకవర్గానికి అదేవిధంగా ఆదిలాబాద్ పెడితే బాగుంటుందని ప్రపోజల్ చేసిన సీతక్క గారికి మరోసారి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరి తరపు నుంచి. అందులో వెంకటాపురం పెట్టి ఈ విధంగా అంతా సస్యశ్యామలుగా ఉండాలని ఒక భావి పౌరులుగా మీరందరికీ కూడా సరిదిద్దే విధంగా ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవాళ సన్న బియ్యం కానివ్వండి, అదేవిధంగా అన్ని రకరకాలుగా కూడా ఈ ముందుకు తీసుకొస్తున్న మన గౌరవనీయుల శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఇంతకు ముందు కూడా చెప్పిన పెద్దలందరికీ వాళ్ళు వివరంగా చెప్తారు. ఏదంటే హౌసింగ్ విషయంలో కానీ, బియ్యం విషయం, రైస్ విషయంలో కానీ, గ్యాస్ విషయంలో కానీ, ఇతర అన్ని విధాలుగా మన కరెంటు విషయంలో కానీ, బస్సు విషయంలో కానీ అన్ని కూడా సీతక్క గారు, మా శ్రీనివాసరెడ్డి అన్న గారు తప్పకుండా మీకు అందరికీ చెప్తారని భావిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మరోసారి నన్ను గెలిపించి మీరు పార్లమెంటుకు మరోసారి పంపించినందుకు వెంకటాపురం అక్కలకు, మహిళలకు, అన్నులకు అందరికీ కూడా పాదాభివందనాలు.